హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర కాడలు పచ్చి రొయ్యలు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని అల్లం ముక్కలు, ఒక వెల్లుల్లిపాయ వేసుకుని ఉల్లిపాయలని చీలికలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మన హార్వెస్ట్ చేసిన తోటకూర కాడలండి ఇవి. ఈ తోటకూర కాడల్ని పెద్దగా ఉంటే మధ్యలో సగానికి కొయ్యండి, మీడియంగా ఉంటే అలా వేసేసుకోవచ్చు. పచ్చిరొయ్యలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొంచెం షాజీరా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని కొంచెం వాటర్ పోసి మసాలా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇవి చిన్న రొయ్యలు కనబట్టి మనం డైరెక్ట్గా ఆనియన్ పేస్ట్లో వేసేస్తున్నాం. అదే పెద్దగా ఉంటే కనుక ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తోటకూర కాడలు కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గించిన తర్వాత కూరకు సరిపడినంత కారం, మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకుని ఈ ముక్కలకు పట్టేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు వేసేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని వాటర్ పోసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యలు, బెండకాయ కూడా చాలా బాగుంటుందండి పులుసు. ఇప్పుడు చూసారా పులుసు బాగా దగ్గరికి వచ్చింది. తోటకూర కాడలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంతేనండి, పచ్చి రొయ్యలు, తోటకూర కాడ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.